ఇందులో? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. రిజర్వేషన్స్ మనకు ఆల్రెడీ రాజ్యాంగంలో ఇప్పుడు రవికిరణ్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మతానికి సంబంధించి మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అనేది రాజ్యాంగం సూచించింది. అలాగే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అన్నప్పటికీ 2004లో మరి ముస్లిమ్స్ కోసం 4% రిజర్వేషన్ అనేది ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం చేసిన ఒక ప్రక్రియ అని, అది తర్వాత ఎప్పటికైనా ఫ్యూచర్ లో అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది, దానివల్ల చాలా కాంట్రవర్సీలు అవుతాయి అని తెలిసి కూడా అప్పుడు ఆ టయానికి ఎవరుంటే వాళ్ళని అయితే వాళ్ళే అనుభవిస్తారులే, అదంతా మాకైతే అప్పటి వరకు ఆ ఈ టైంలో మాకైతే లబ్ధి చేకూరిద్ది, ముస్లిమ్స్ అందరూ మాకు గుడి కట్టేస్తారు అని చెప్పి ఆలోచనతోటి ఆయన స్వార్థం కోసం చేశారేమో అనిపించింది. అదే ఆ రోజు ఆ రిజర్వేషన్స్ ఎటు బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నాయిగా, అంటే వెనకబడిన కులాల కోసం. ఇప్పుడు ముస్లిమ్స్ లో కూడా తెగలు ఉన్నాయి, ఆ తెగలకి ఎటు రిజర్వేషన్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్లికేబులే. నేను కొత్తగా ఓబీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టడం అనేది ముస్లిమ్స్ కి వాళ్ళని అంటే ఇవ్వడం అలవాటు చేసి తీయడం అనేది ఎవరు చేసినా తప్పే అండి. అసలు ఇవ్వడం అలవాటు చేయడమే తప్పు అంటానే. రాజశేఖర్ రెడ్డి గారు చేసింది చాలా పెద్ద మిస్టేక్. అన్ని తెలిసి అనుభవం ఉండి కూడా అది అవ్వదని తెలిసి కూడా కోర్టులో అన్నిసార్లు ముట్టికాయలు తిన్నా కూడా ఏదో తాత్కాలికంగా ఇచ్చుకోండి అని ఆ కోర్టు ఇచ్చిన వెసులుబాటును ముందుకు వెళ్ళడం అనేది ఆయన చేసిన తప్పు. అది అట్లాగే కాపులకు కూడా ఇవ్వచ్చు కదా, మరి అట్లా ఇవ్వలేదు. కాపులకు ఇవ్వకుండా ముస్లిమ్స్ మాత్రమే ఇచ్చారంటేనే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక వర్గం ఓట్ బ్యాంక్ సాధించడం కోసం చేసిన పనిగా మేము అనుకుంటాం. ఇంకొకటి రిజర్వేషన్స్ అనేవి మనకి అంబేద్కర్ గారే చెప్పారు, ఒక టైం వరకు ఆ రిజర్వేషన్స్ ని ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వాలి, వాళ్ళు ఎప్పుడైతే ఆర్థిక పరిపూర్ణత వాళ్ళు కంప్లీట్ గా సాధికారత సాధిస్తారో అన్ని కులాల్లో అప్పుడు తీసేయాలనేది, కొంత కొంత టైం వరకు తీసేయాలనేది మన రాజ్యాంగంలోనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ తీసేసే సాహసం ఎవరు చేయలే. అలాంటి సాహసాలు చేసేది బీజేపీ అని నేను నమ్ముతాను. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు ఎవరి వల్ల కాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇన్ని సంవత్సరాలు 60 ఏళ్ళు ఏలినా కూడా వాళ్ళ వల్ల అవలేదు. అలాంటి సాహసోపేత నిర్ణయాలు కానీ అలాంటి చేయాలంటే అది ఒక బీజేపీకే సాధ్యం కాబట్టి వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఆలోచన విధానం అలా ఉంది. రేపు భారతదేశ భవిష్యత్తు కోసమే అది చేస్తున్నారు అనేది నేను భావిస్తాను. రిజర్వేషన్ విషయంలో అవసరార్థులకి కంపల్సరీగా రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే. ఇంకా ఇచ్చుకుంటూ పోతే ఎప్పుడు వాళ్ళు ఈక్వల్ అవుతారు అంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళు బాగానే ఉంటున్నారు, లేని వాళ్ళు పేదలు అయిపోతున్నారు కదా. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు రిజర్వేషన్స్ పెడతారు? రిజర్వేషన్స్ లేని వాళ్ళు మరి పేదవాళ్ళు అయిపోతున్నారు కదా. అగ్ర కులాల్లో వాళ్ళు కూడా చాలా మంది పేదలు అయిపోతున్నారు. దానికోసం మళ్ళీ అగ్ర కులాలు ఎకనామిక్ వాళ్ళ కోసం మళ్ళీ పెట్టారు ఈడబ్ల్యూ. అది అలా అలా ఒక సెక్షన్ వీక్ అయినప్పుడల్లా రిజర్వేషన్ పెడుతున్నారు, ఈ కంప్లీట్ గా రిజర్వేషన్స్ స్టాండర్డ్ గా పెడుతున్నారు. దీనివల్ల ఎప్పటికీ ఈక్వాలిటీ వస్తుంది అనేది మాత్రం అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మన ముందున్న ఆప్షన్ ఒకటేనండి, మన ముందున్న ఆప్షన్ శివపార్వతి గారు, మనం కూడా జయలలిత గారి మాదిరి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి అదేదో ఆ షెడ్యూల్లోంచి తప్పించేసి మనకి మాత్రమే ఉండే షెడ్యూల్లో ఇది